పై రాజకీయ వేడి కొనసాగుతోంది. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిపల్లి గూడెంలో రైతులకు కేటాయించిన ప్రైవేటు గోదాంను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణలో జరిగిన ఆలస్యంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల కష్టాలు నిజమేనని, ధాన్యం కొనుగోలు సరిగ్గా జరగలేదని, ఈ పరిస్థితిపై తాము కూడా చింతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా కొనుగోళ్లలో జరిగిన లోపాలపై రైతులకు క్షమాపణలు కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణపై జరుగుతున్న ఈ చర్చ ఇప్పుడు రాజకీయంగా కీలక అంశంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రెట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కళ్ళాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని మేము కూడా చింతిస్తున్నాం అందరం. డెఫినెట్ గా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాత్రింబాబు కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్ గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి నేను కూడా మాటిస్తున్నా. ప్రత్యక్షంగా నేను కూడా ఈ గోడౌన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటానికి అధికారులతో మాట్లాడి గోడౌన్ ఓనర్ ఒప్పుకున్నా సరే బలవంతంగా నోటీస్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఇంకొక 1,00,000 టన్నులకు తిరుమలకి సూర్యాపేట మండలం అక్కడ ఒకటి ఉన్నది, అది కూడా తీసుకోమని చెప్పినప్పుడు అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడినా. వచ్చే 10 రోజుల్లో ఈ ధాన్యం సేకరణ ఎప్పుడు ఇంత ప్రాబ్లం రాలే. ఈసారి వచ్చింది ప్రాబ్లం. ఈసారి దిగుబడి ఎక్కువ రావడం వల్ల, కాబట్టి వివిధ కారణాల వల్ల ఆలస్యం అయింది. రైతు సోదరులందరూ కూడా దీని పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఆలస్యమైన మాట వాస్తవం. మీరు కూడా ప్రజల పక్షాన చాలా సందర్భాల్లో మీడియా ద్వారా కానీ రైతుల పక్షాన మీరందరూ కూడా మీ పాత్ర పోషించిండ్రు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా మీరు చేసిన పోరాటాన్ని కావచ్చు, మీ ప్రజల పక్షాన మాట్లాడడం కానీ రైతుల పక్షాన దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటుంది. నెగిటివ్ యాంగిల్లో రాజకీయ కోణంలో రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రైతుల సమస్య. రైతులను కాపాడుకొని వాళ్లకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు అన్ని పక్షాలు అన్ని పార్టీల వారు సహకరిస్తే నెక్స్ట్ 10 days లో కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మీడియా ద్వారా రైతులకు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధాన్యం కొనుగోలు అంశంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణలో జరిగిన ఆలస్యంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై అప్డేట్ ఏంటి? సంగీత, మనం చూస్తున్న రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ నిజంగా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉరుకునబెట్టేలా కనబడితే, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ కు యాక్చువల్లీ స్వపక్షంలోనే ప్రతిపక్షం అంటారు కదా, సొంత అధికార పార్టీలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, ఇలాంటి విమర్శలు చేయడం, ఇలాంటి ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి చాలా సార్లు బాహటంగా ముఖ్యమంత్రి మీద కావచ్చు కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. చాలా రోజులు మినిస్టర్ మంత్రి పదవి కోసం ఆయన ఎదురు చూస్తున్నారు, కేబినెట్ లో చోటు కోసం, కానీ దొరకట్లేదు, దక్కట్లేదు, ఇవ్వట్లేదు. సో దీంతో కొంత అసహనంతో ఉన్నాడు. అసహనంతో ఉండడం వల్ల కొన్ని కామెంట్స్ డైరెక్ట్ గవర్నమెంట్, అంటే వాస్తవానికి వాళ్ళ పార్టీ అధికారంలో ఉంటే ఎవరైనా విమర్శలు చేయరు, ఏదైనా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడతారు, లేదంటే కానీ ఈయన ఆన్ రికార్డ్ కూడా మాట్లాడడం జరిగింది. సో దీంతో కొంత రాజకీయంగా వాతావరణం అంతా వేడెక్కింది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోయింది, రైతుల పండించిన ధాన్యాన్ని సేకరించే విషయంలో చాలా ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి సర్కార్ అని విమర్శలు చేస్తుంటే, ఆ విమర్శలను కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పుకొడుతుంది. స్వయంగా రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డారు. తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, మిగతా మంత్రులందరూ కూడా ఆ ప్రతిపక్షాలు, అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ ఆరోపణలు అంటే అబద్ధం, మేము చాలా కష్టపడుతున్నాం, ధాన్యం సేకరిస్తున్నామని వాళ్ళు కౌంటర్ ఇస్తుంటే, ఇవాళ ప్రతిపక్షాల మాట వాస్తవము, నన్ను క్షమించండి, పొరపాటైంది, గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. సో గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు అంటే దాని అర్థం కాంగ్రెస్ పార్టీ పొరపాటు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం పొరపాటు చేస్తుంది అని ఇండైరెక్ట్ గా ఈయన యొక్క విమర్శ ధోరణిలో తన స్వరాన్ని పెంచినట్టుగా మనకు కనబడతా ఉంది. ఇది రేవంత్ రెడ్డికి కొంచెం తలనొప్పిగా మారుతా ఉంది. ఎందుకంటే ఆయన కేబినెట్ లో కోసం చాలా నుంచి వెయిట్ చేస్తా ఉన్నాడు. ఇక ఇవ్వకపోయేసరికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కూడా మునుగోడులో వైన్ షాపులు వెంటనే బంద్ చేయాలి, సాయంత్రం వరకు ఉండొద్దు, ఉదయం మరీ అంత ఎర్లీగా ఓపెన్ చేస్తున్నారు, సాయంత్రం వరకు లేట్ వరకు ఉంటే నా నియోజకవర్గంలో
వైన్ షాపులు ఖచ్చితంగా నేను చెప్పినట్టే నడవాలి, మానేయాలి, ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఒక వార్నింగ్ ఇచ్చాడు. అంటే ప్రభుత్వంలో ఉంది, అంటే ప్రభుత్వంలో తన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యేగా ఉండి తను ఆరోపణలు చేస్తున్నాడు. ఇది కాస్త అధికార పక్షానికి ఇబ్బందిగా మారుతుంది సంగీత. అయితే ఇది రాజకీయ కోణంలో అంటే ఆయన లబ్ధి కోసం చేస్తున్న ఆరోపణలు అంటారా? సో రాజకీయ లబ్ధి అంటే ఈయనకు ఒకే ఒక టార్గెట్ ఉంది. ఇప్పుడు తను అప్పుడు రాజీనామా చేసినప్పుడు ఓడిపోయాడు. బీజేపీలో నుంచి కాంగ్రెస్ కి వచ్చేటప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ నాకు మంత్రి పదవి ఇస్తుంది అని హామీ ఇచ్చారు. నేను కాంగ్రెస్ లోకి వచ్చాను, గెలిచాను, కానీ నాకు మంత్రి పదవి దక్కలేదు. సో ఇది ఇంటెన్షనల్ గా ఆయనకు లోపల ఉంది. సో దీన్ని రేవంత్ రెడ్డే నా మంత్రి పదవిని ఆపుతున్నాడు అనేది కొంత కోపం తనలో ఉంది. సో ఈ కోపాన్ని, ఈ ఆగ్రహాన్ని అప్పుడప్పుడు ఇలాంటి ప్రజా సమస్యలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈయన ఆరోపణలు చేస్తున్నాడు. మంత్రి పదవి కనుక ఇస్తే ఇలాంటి ఆరోపణలు నేనే ఆఫ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంత్రి పదవి వచ్చే వరకు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. 2.5 సంవత్సరాలు ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే ఇంకా ఈయన ఆరోపణలు చాలా వేడెక్కే అవకాశాలు, ఇంకా ఇంటర్నల్ గా కొన్ని అవినీతి ఆరోపణలు కూడా చేస్తారు. నా దగ్గర అన్ని సమాచారం ఉంది అన్నట్టుగా ఆఫ్ ది రికార్డు మనకు చెప్తున్నట్టు తెలుస్తా ఉంది, కానీ ఆయన కార్యకర్తలు, ఆయన వర్గాల ద్వారా. కాబట్టి మొత్తం మీద మంత్రి పదవి ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో చాలా విమర్శలు చేసే అవకాశం ఉంది సంగీత. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.